ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయండి. ఆదికాండము ఇవి జరిగిన తరువాత, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందొచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా చెప్పాలా? అబ్రహామా ఏమన్నాడు దేవుడు? భయపడకుము. అబ్రామా ఏంటి? భయపడకు. నీ జీవితంలో నేను అద్భుతాన్ని జరిగిస్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో భయం, వేదన, దుఃఖం. అబ్రామా నువ్వు భయపడడానికి వీలు లేదు. ఈరోజు ఏ భయముతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే నీ భ్రమ. అబ్రహాముతో కాదు దేవుడు మాట్లాడేది, నీతోనే నా ప్రభు నేరుగా మాట్లాడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా భయపడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భయం. ఏం భయం? అప్పులను బట్టి భయం, ఎదుగుతున్న పిల్లలను బట్టి భయం, వస్తున్నటువంటి బలహీనతలను బట్టి భయం, కోర్టు కేసులను బట్టి భయం, నిరుద్యోగమును బట్టి భయం. హల్లెలూయా. ఈరోజు పైకి మనిషిగా కనబడతాం, కానీ లోపటేదో వేదన, లోపటేదో దుఃఖం. ఆ వేదనని, దుఃఖాన్ని దేవుడు వేర్లతో సహా పెగలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, అబ్రహామా భయపడకో. అబ్రహాము పేరు దగ్గర నీ పేరు పెట్టుకో. ఆమేనను. అబ్రహాము దగ్గర నీ పేరు పెట్టుకో. నా ప్రియ కుమారుడా జగన్ భయపడకు. నా ప్రియ కుమారుడా ఏలియా భయపడకు. మీ జీవితంలో నేను అద్భుతం చేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. హల్లెలూయా. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. హాగరు ఏం చేద్దాడు దేవుడు? భయపడకుము. హాగరు భయపడకుము. చెప్పాల గట్టిగా చెప్పండి అమ్మా. భయపడవద్దు. హాగరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. భయపడడానికి వీలు లేదు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు.
వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మీ జీవితాలలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ప్రతి విషయంలో భయం, ప్రతి విషయంలో భయం, ప్రతి విషయంలో వేదన. ఆమెన్. భయపడొద్దంటున్నాడు దేవుడు, దిగులు పడొద్దంటున్నాడు దేవుడు. ఈరోజు మీరు భయపడడానికి వీలు లేదు. ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం, 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను, గనుక భయపడకుము. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను. నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు. అరే, నేను అబ్రహాముకే దేవుణ్ణా, నేను హాగరుకే దేవుణ్ణా. నీకు దేవుణ్ణి కాదా? నీకు కూడా నేను దేవుడనే. భయపడకు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కన్నీళ్ళు వచ్చినా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను గనక డోంట్ ఫియర్. నువ్వు భయపడడానికి వీలు లేదు. చిన్న అనారోగ్యం రాగానే భయం, చిన్న అనారోగ్యం రాగానే భయం. ఇప్పుడు ఒక చెల్లి దగ్గరికి వెళ్ళా, పాపం ఇక్కడ ఇరిగింది బోన్. మొన్న యాక్సిడెంట్ అయితే ఇక్కడ బోన్ ఇరిగితే డాడీ భయం అవుతుంది. డాడీ, అరే మన దేవుడు చనిపోయిన వాళ్ళనే బతికిస్తా అంటే ఆ బొక్క ఇరిగితే ఎందుకు భయపడతావమ్మా? ఆమేన్, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్. అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికి తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. ఆగండి, పాట ఎక్కడి నుంచి పాడాలా? ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి పాడాలా? ఇక్కడి నుంచి పాడాలా? ఎక్కడి నుంచి? హృదయాంతర్యంలో నుంచి. హల్లెలూయా. తోడుగా ఉన్నవా. దేవునితో అంటే నువ్వు దుఃఖంతో వచ్చినావు, నువ్వు కాదనట్లేదు, నువ్వు చాలా వేదనతో వచ్చావు. కానీ ఆ దుఃఖంలో ఉండి కూడా యేసయ్యా అబ్రహాముకు తోడై ఉన్న దేవుడవు కదయ్యా, నాకు కూడా నువ్వు తోడుగా ఉంటావయ్యా. ఆమేన్. అబ్రహాముకు తోడై ఉన్న దేవుడవయ్యా, నాకు కూడా నువ్వు తోడుగా ఉంటావయ్యా. అయ్యా, నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. ఎంత కష్టం వచ్చినా, నాకెంత ఉద్యోగం లేకపోయినా, ఎంత ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనా, నాకు నువ్వు కాచి కాపాడే దేవుడవయ్యా. హల్లెలూయా. తోడుగా ఉన్న వాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. హల్లెలూయా. ఇటు చూడండి. హలో, బాగున్నా?
ఎవరు మనకు తోడుగా ఉండేది? ఎవరు? తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. తోడుగా నాను వారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నాను వారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా. ఏ క్షణమైన నన్ను మరువకుండా ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆమేన్. నీ తండ్రి అయిన అబ్రహాముకు తోడై ఉన్న దేవుడను నీకును నేను తోడుగా ఉంటాను. హాగరుకు ఒక్కరికే దేవుడు కాదు, అబ్రహాము కొడుకే దేవుడు కాదు, మనందరికీ దేవుడే. భయపడడానికి వీలు లేదు. కొట్టు గట్టిగా చెప్పుల, కొట్టాల గట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 50:21. ఆదికాండము 50వ అధ్యాయం. కాబట్టి ఆ భయపడకుడి, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఆమేన్. భయపడకుడి, మీ పిల్లలను నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా. నా బిడ్డల పోషణ ఎట్లా? మా బిడ్డల పరిస్థితి ఎట్లా? ఏంటి నాకు ఈ జీవితం? ఏంటి నాకు ఈ బాధ? ఏంటి నాకు ఈ వేదన అని బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. ఈరోజు ఏ వేదనతో ఏ దుఃఖముతో వచ్చావో నీ కన్నీళ్లను నా దేవుడు తొలగించబోతున్నాడు. చాలా వేదనతో అయితే వచ్చావు,
ఈరోజు ఇంకెన్ని రోజులు ఈ బాధలో, ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు, ఇంకెన్ని రోజులు ఈ ఆర్థిక పోరాటాలు అని బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, వేదన పడుతున్నావు. ఈరోజు నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడమ్మా. నీ వేదనను దేవుడు చూస్తున్నాడమ్మా. ఈరోజు ఇంకెంతకాలం అని ఏడుస్తున్నావు. మా జీవితంలో ఎప్పుడు అద్భుతం జరిగిస్తావని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నారు. మీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. మీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. భయం, వేదన, దుఃఖం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా దుఃఖముతో ఇక్కడికి వచ్చిన వాళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలా వేదనతో వచ్చిన వాళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నాడు. కానీ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చిందకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. గుండెల్లో దిగులుతో వచ్చావా? ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. మీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు చాలా బాధలతో మీరు వచ్చారు. ఒక తెలియని భయముతో మీరున్నారు, తెలియని దిగులుతో మీరున్నారు. ఏంటి నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నారా? మీ జీవితంలో నా ప్రభు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతులు చెల్లించండి. యేసయ్యా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి, హల్లెలూయా. బ్రతుకునా పగలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా.
సునీత ఎవరు? సునీత సునీత సునీత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చాను. రికమల రబషకెదియల రబబబబబబ. చాలా వేదనతో వచ్చావంట, చాలా బాధతో వచ్చావు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. మీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సాగర్ నీకెవరు లేరని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్నా యేసు మాటలు మరిచావా? కన్నీరే నాట్యముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. మీరు కళ్ళు మూసుకొని ప్రేయర్లో ఉండాలి. ప్రభు పాదాలు పట్టుకొని యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యు యేసయ్యా. ఆమేన్. నీ కన్నీరు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. ఫైనాన్షియల్ ప్రాబ్లం, అనేకమైనటువంటి సమస్యలు. ఇక్కడికి వచ్చారు మీరు, అయ్యా నన్ను పేరు పెట్టి పిలుస్తావా యేసయ్యా అని దేవునితో గోచాడుతున్నావు, ఏడుస్తున్నావు. హల్లెలూయా. ప్రభు అన్నాడు ఆ బిడ్డను పిలువు అన్నాడు యేసయ్య. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ బిడ్డను పిలువు, ఆమేన్. నేను ఆ బిడ్డను ప్రేమిస్తున్నానని చెప్పు. చెప్పమన్నాడు. ఈరోజు నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం పేరమ్మా? సునీతయ్య గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన ఎవరు? నా భర్త గారు. ఏం పేరు? సాగర్. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. చెప్పమ్మా, ఎందుకంత వేదన? ఇంట్లో ఎప్పుడు అదొక భయం, వేదన, టెన్షన్, ఏమవుతుందో ఏమవుతుందో అన్న భయం, పిచ్చి పిచ్చిగా కలలు. బాబు వాక్యం ఏంటి బాబు ఈరోజు? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? హల్లెలూయా. ఎలా ఉంటుంది, చనిపోవాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఏంది ప్రభు నా జీవితం అనిపిస్తుంటుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఆ దేవునికి ఏడ్చుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటాను.
ఆ భయం వేదనతో ఇప్పటితో నాకు వదిలిపోవాలి, దేవుడు నన్ను పిలవాలని ప్రార్థించుకుంటూ ఉన్నాను. సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చాను. సూర్యాపేట నుంచి వచ్చిందంట. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తానండి, ఈ బిడ్డ ఇక్కడికి రాకపోతే ఏమైపోయేదో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బిడ్డ కన్నీళ్లను చూసిన దేవుడు ఆమేన్. ఆ బిడ్డతో పాటు ఆ బ్రదర్ని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్. నా దేవునిలో శక్తి తగ్గిపోలేదండి, నా దేవునిలో శక్తి ఉంది. సునీతమ్మ, దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ జరగబోతుంది. ఆమేన్. బ్రేక్ త్రూ జరగబోతుంది. ఆమేన్. థాంక్ యూ జీసస్. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. యేసునామములో ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ కాబోతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి డోర్ ఓపెన్ కాబోతుంది. యేసునామములో మీ ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఇక్కడికి రండి, దేవుని దీవెనలు పొందండి. గొప్ప దేవుడు ఉన్నాడు ఇక్కడ. అయ్యగారిలో ఉండే దేవుడు మనతోనే స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అని నచ్చున్నానయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? ఏం పేరు నీ పేరు? ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇటు తిరగండి, ఇటు చూడండి. అద్భుతమైన రీతిలో ఒక బ్రేక్ త్రూ జరగబోతుంది. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. చేతులు పట్టుకోండి, ఇద్దరు చేతులు పట్టుకోండి. ఓ జీసస్. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించబడునుగా. yes lord. ఆమేన్. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వనుగా. ఆమేన్. బ్లెస్ చేయండి. ఆర్థిక ద్వారాలు తెరవండి. కన్నీరు నాట్యముగా మార్చబడాలి. ఆమేన్. భయము అనే యేసు నామములో భయము వేర్లతో సహా వెళ్ళిపోయి ఆమేన్. ధైర్యముగా వెళ్ళాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కృప కలుగునుగా. వెళ్ళిపోయేటప్పుడు కలవండి. నీకెవరూ లేరని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారను మధురముగా మార్చెను చూస్తావా. హల్లెలూయా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి మిమ్మల్ని, మీ పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేనండి. మిమ్మల్ని, మీ పిల్లల్ని నేను పోషిస్తానమ్మా, భయపడకండి. నేను మిమ్ములను, మీ పిల్లలను పోషించే దేవుడను. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 51:7. యెషయా గ్రంథం 51:7. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి, నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకొని జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మనుషులు పెట్టే నిందకు భయపడకండి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. నరం లేని నాలుక ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంది. దానికి మనం భయపడద్దు. అనేకమైన నిందలు వస్తుంటాయి, అనేకమైనటువంటి మాటలు వస్తుంటాయి. అవన్నిటిని మనము పట్టించుకోవడానికి వీలు లేదు. నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతూ ఉంటుంది, ఎన్నో. వాటన్నిటి మనం పట్టించుకుంటే మన జీవితంలో మనము అద్భుతాలు చూడలేం, ఆశ్చర్య కార్యాలు చూడలేం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమో, నిందలకు మనం భయపడడానికి వీలు లేదు. ఒక ఆయన అంటాడు ఏ ఫిలిప్ వేస్ట్ అంటాడు, ఇంకొక ఆయన అంటాడు పాల్ వేస్ట్ అంటాడు, ఇంకొక ఆయన అంటాడు షాలేం బ్రదర్ వేస్ట్ అంటారు. వాళ్ళు వేస్ట్ అంటే మనం వేస్ట్ అవుతామా ఏంటి? మనం వాళ్ళ బిడ్డలమా? ఏమైనా మనం వాళ్ళ ఆధీనంలో బ్రతుకుతున్నామా? నో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. నిందలను మనం పట్టించుకోవద్దు, అవమానాలను మనం పట్టించుకోవద్దు, నిందలకు భయపడొద్దు. దేనికి భయపడద్దు? నిందలకు ఏం ఇర్మియా బ్రదర్ నిన్నే నిందలకు భయపడద్దు. ఎన్నో మాటలు పుడతా ఉంటాయి, వాటన్నిటికీ భయపడద్దు. అబ్రహామా భయపడక, హాగరు భయపడక, లేయమ్మా భయపడక, ఉమ్మమ్మా భయపడక. నేను నీ పిల్లలను మారుస్తా, నేను నీ పిల్లలను ఆశీర్వదిస్తా, నీ పిల్లలు ఉన్నత శిఖరానికి నీ పిల్లలను నేను చేరుస్తా. హల్లెలూయా. ఎవరిస్తారు ఈ గ్యారంటీ? మన బంధువులు ఇస్తారా? మన రక్త సంబంధికులు ఇస్తారా? మన అన్నదమ్ములు ఇస్తారా? నో, ఎవ్వరు ఇవ్వలేరు. ఎవ్వరు ఇవ్వలేని గ్యారంటీని నా ప్రభువు మనకిస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నిందలు రాగానే భయపడి పారిపోవద్దు, ఆ నిందలను ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిందలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాల. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే. నిందలేసిన వాళ్ళే వచ్చి పూల దండలేయాల. ఆమేనండి. హల్లెలూయా. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఆ నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలంతో చప్పట్లో ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళినావు కానీ సకల సమృద్ధితో ఇక్కడి నుంచి వెళ్ళాలా. ఆమేన్. అరే దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి చెప్పు గట్టిగా ఎవరు? అవి అప్పులు కావచ్చు, అవి కష్టాలు కావచ్చు, అవి కన్నీళ్లు కావచ్చు, అవి రోగాలు కావచ్చు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? కొట్టు గట్టిగా చెప్పలో కొట్టు. హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. డాక్టర్స్ అంటారు ఏమంటారు? డాక్టర్స్ అంటారు ఏమంటారు? నీ పని అయిపోయింది, నీకు బాగా అవ్వదు, నీ జీవితంలో అద్భుతం జరగదు అంటారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవుడు చెప్తాడు నీకు ప్రతి ఒక్కటి సాధ్యం. డాక్టర్స్ అంతే అంటారు, వాళ్ళ మాట వినకు, నువ్వు నా మాట విను. దేవుడు అంటున్నాడు, దేవుడు వారి మాటలు వినకో, భయపడకో, నీకు నేను తోడై ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రికమల రబ షెకెదియల రబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అద్భుతము జరిగించే దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మంచిగా ఉండవు, ఏదో బలహీనత ఉంటుంది, ఏదో చెడు కళలు ఏదేదో చూస్తూ ఉంటాయి, చాలా బలహీనంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయగానే నార్మల్ రిపోర్ట్ ఉంటుంది. అంతేనా? హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయగానే ఏముంటుంది చెప్పు? నార్మల్ రిపోర్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు. కేవలం దేవుని మాటలే మనం వినాలి. దేవుని మాటలే మనం వినాలి. ఆమేనండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని మనం భయపడడానికి వీలు లేదు.
దేవుని మాటకు ఎప్పుడు మనం కట్టుబడి ఉండాలా. దేవునికి మాత్రమే మనం భయపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాటకు భయపడాలా చెప్పాలా? ఎవరి మాటకు? దేవుని మాటకే భయపడాలా. దిగు ఉంటది, వేదన ఉంటది, బాధ ఉంటది. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎస్ 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 ఎస్. హల్లెలూయా. మీ కన్నీళ్ళు, మీ వేదన, మీ దుఃఖం, మీ బాధ, మీ వేదన దేవుడు చూస్తున్నాడు. మీరు కూర్చోండి అమ్మా, మీరు అటు చేతికి కూర్చోండి. ఇటు చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేవుడు. హల్లెలూయా. వేదన, దుఃఖం, రికాందల రబాందల రా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు నామములో బిడ్డలో ఉన్న ప్రతి దురాత్మక శక్తి బయటికి రావాలా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకొని ప్రేయర్లో ఉండండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. కొండల్ రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 సంవత్సరాలు పడుతున్నా, 5 నెలలకు ఒకసారి సైతాను. అమ్మా 2 సంవత్సరాలు. ఏం పేరు ఆయన పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. చూస్తేనే మేము బొట్టు పెట్టుకొని ఉంది. ఏంటి ప్రభువా? ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. గుండెలు పగిలిపోయేటట్టు ఇందాకటి నుంచి వాక్యం స్టార్టింగ్ దగ్గర నుంచి, ఆరాధన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. ప్రభువు నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు అక్కడికి, నువ్వు వెళ్ళు. ఆ బిడ్డ జీవితంలో నేను కార్యం జరిగించబోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళగానే ఏమవుతుంది? నార్మల్ రిపోర్ట్ అవుతుంది. కానీ దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? కొనలరావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు పెట్టి దేవుడు పిలిచినప్పుడు ఏమనిపించింది? నేను దేవుడిని నమ్ముతున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా తప్పట్లేదు, ఎక్కడికి వెళ్తాను అంటే అమ్మా లైవ్లో చూసి లైవ్లో చూస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? తల్లాడ నుంచి వచ్చారు. తల్లాడ నుంచి పండితాపురం వచ్చారు. తల్లాడ నుంచి ఇక్కడికి వచ్చాను. అయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించాయని ప్రార్థన చేస్తున్నావు. నీ కన్నీళ్ళ కంటే నా చెల్లి కన్నీళ్ళు నన్ను దేవుడు చూశాడు. హల్లెలూయా. స్టార్టింగ్ నుంచి ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. కన్నీళ్ళని దేవుడు చూస్తాడు. చెల్లెమ్మకి మైక్ అటు చూడమ్మా.
అమ్మ ఏమనిపిస్తుంది ఈరోజు? మైక్ దగ్గరికి పెట్టుకో. నాకు ఇక్కడ దేవుడు ఉండని నేను వచ్చాను అన్నయ్య. వచ్చావు, అటు చూడండి. నాకు అది నేను ఈ చర్చికి నేను ఆర్చిఎం చర్చికి వెళ్తా. ఆర్సిఎం చర్చికి వెళ్తారు? తనేమో ఈ చర్చికి వెళ్తాడు. ఆర్సిఎం చర్చికి వెళ్తావు, కానీ ఈ రోజు ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడని నేను వచ్చి. చెప్పు, గట్టిగా చెప్పు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందరు ఇక్కడికి రండి. హల్లెలూయా. లైవ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూసే జనాలకి ఏం చెప్తారు? జనాలని పండితాపురం రమ్మంటావా వద్దంటావా? ఇక్కడికి రండి అందరూ, ఇక్కడ దేవుడు ఉన్నాడు. వదినమ్మ ఫోన్ చేసి గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఇప్పుడు చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. స్తుతించాలి. మీరు కూడా చేతులు చాపండి ఆ బిడ్డ వైపు. మరి కుటుంబం కట్టబడాలి ఈరోజు. అరే కుటుంబం కట్టబడాలా, కుటుంబం కట్టబడాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి దురాత్మక శక్తులను యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చాతబడి శక్తులు, ప్రతి బాణమతి శక్తులు యేసు నామములో బయటికి వెళ్ళి ఇంకెప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు రాకూడదు. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. బిడ్డలు బ్లెస్ అండ్ తాకండి. చెల్లి కన్నీరు తుడవబడునుగా. బ్లెస్ అని నీ మహిమతో యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా గొప్ప సాక్ష్యం చెప్తారు మీరు. ఈ రోజు నుంచి నీకు అది ఉండదు ఇక. ఆమేన్. ఈ రోజు నుంచి ఉండదు నీకు. ఏం పని చేస్తుంటావు? నువ్వు వెళ్ళేటప్పుడు నగ్గలు సరేనా? నాతో మాట్లాడకుండా మీరు వెళ్ళొద్దు. కూర్చోండి, కూర్చోండి. హల్లెలూయా. నిందలకు మనము భయపడద్దు. జనాలు మాట్లాడే మాటలకు మనం భయపడద్దు. చూడు, జనాలు మాట్లాడే మాటలకు మనం భయపడద్దు, దిగులు పడద్దు. అద్భుతమైన దేవుడు మన పక్కన ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో. ఒక బలమైన దుప్పటి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. బహుబలమైన అభిషేకాన్ని దేవుడు దేవుడు చేయబోతున్నాడు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చిన్న చిన్న విషయాలకు భయపడే దురాత్మ వెళ్ళిపోవాలి మనలో. ఆమేనండి. అయ్య బాబోయ్, నిమ్మకాయ దొక్కగానే భయం, గుడ్డు దొక్కగానే భయం, దానికి ఏమేస్తారు? ఎండి మిర్చి దొక్కగానే భయం. ఇంకా ఇంకేమేస్తారు? ఇంకేమేస్తారు దాంట్లో? పసుపు. ఇంకేంట్రా? పసుపు, అన్నం, కోడిగుడ్డు. ఆయగారండి కోడిగుడ్డు తొక్కేసినానండి బాబోయ్, కోడిగుడ్డు తొక్కేసినానండి బాబోయ్. ఏమైనా అవుతుందా నాకు? ఏమైనా అయిపోతుందా నాకు? మనం క్రైస్తవులు అంటే మాంత్రికులకు భయం తెలుసా మీకు?
తెలుసా, ఒక ఊరు పోయినా నేను మొన్న. ఒక ఊరు పోతే ఆమె ఎక్కడో లోపట ఉంది, మేము వస్తున్నామని కూడా తెలియదు. అయ్యో బాబోయ్, పాస్టర్ అమ్మ తేజ గారు వస్తున్నారండి బాబోయ్ అని పారిపోతుందంట. ఏం చేస్తుంది? పారిపోతుంది. మేము వస్తున్నామని ఆ ఇంట్లో వాళ్ళకే తెలియదు, కానీ ఆ దయ్యానికి తెలిసిందే. దట్ ఈస్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. కొట్టు గట్టిగా చపల. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనాలు మాట్లాడే మాటలకు మనం ఏం చేయొద్దు? చెప్పమ్మా, చెప్పండి డాడీ, భయపడొద్దు. రాసి పెట్టుకోండి, పండితాపురంలో చక్కని మందిరాన్ని మనం కట్టబోతున్నాం. వేస్తున్నామా? ఎవరు కడతారు? దేవుడే కడతారు. అట్లాంటి మేస్త్రులను తీసుకొస్తాడు దేవుడు. ఆమేనండి, దేవుడు తీసుకొస్తాడు. నా ఇల్లు అయితే తీసుకురాడు, ఆయన ఇల్లు కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆయనే కట్టుకుంటాడు. కొట్టుగడ్డిగా చబ్బులో. మీరు జనవరి 20వ తారీఖు రావాలా 40 రోజులు ఉపవాస ప్రార్థనకి. మన ప్రాంగణం వామ్మో ఇంత అద్భుతంగా అయిపోయిందా? దేవుడు నాకు చూపించిన దర్శనం ఇలా పట్టుకున్నాను అంతే. ఆ ప్రార్థన గోపురం, ఆ మందిరము ఎలా ఉండబోతుంది ఏంటి? అద్భుత రీతిలో దేవుడు చూపించిన దర్శనాన్ని దేవుడే నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెప్పు నాన్న. అయినను ఆ జనులకు భయపడకుము. ఎవరికి భయపడొద్దు? వారి మాటలకును భయపడకుము. జనాలకు మనం ఏం చేయొద్దు? చెప్పండమ్మా, చెప్పండమ్మా. జనాలకు మనం భయపడొద్దు. వారి మాటలకు మనం చెప్పాలమ్మా. మాటలకు మనం భయపడొద్దు, జనాలకు మనం భయపడొద్దు. కేవలం దేవునికే భయపడాల. కొట్టు గట్టిగా చబళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. నీ అప్పులు తీరడం లేదా? ఇల్లు మధ్యలో ఆగిపోయిందా? చేయి, ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేనండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? చెయ్యి, ప్రార్థన చెయ్యి, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం చదువు నాన్న. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక, మీ మధ్యలో ఉన్నది గనక భయపడకుడి. కుడి గట్టిగా చప్పట్లు కొట్టాలిగా. చప్పట్ ఎవరి ఆత్మ ఎవరి మధ్యలో ఉంది? దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది గనక మనం భయపడడానికి వీలు లేదు. కొట్టు గట్టిగా చప్పట్ల కొట్టు. హల్లెలూయా. భయపడనే వద్దు. భయముతో వచ్చారేమో, ధైర్యంతో వెళ్ళాలి. ఆమేనండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఆమేనను. ఆమె నాకు రాదురా ఆ పాట. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నదే కనుక మనం భయపడాల్సిన పని. అయ్య బాబో ఏమైపోతుందో చెల్లి, నువ్వే భయపడుతున్నావా? నీ వెనకాల భయపడుతున్నావా? భయపడొద్దు. దేవుని ఆత్మ నీ మధ్యలో ఉంది.
ఆమేనను. ఆ మాట నీ వాక్యాన్ని పట్టుకో, అంతే. నువ్వు భయపడొద్దు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటుంది చెల్లెమ్మా. ఆయన మనల్ని విడిచిపెడతాడా రా తల్లి? బంధువులా విడిచిపెట్టడానికి, స్నేహితుడా విడిచిపెట్టడానికి? మన కోసం ప్రాణమిచ్చిన దేవుడమ్మా. మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? వదిలిపెడతాడా? విడిచిపెడితే నీ బంధువులో, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏయ్ పాస్టర్ అమ్మ తేజ, వద్దు పో, నువ్వు వద్దు పో అని నన్ను విడిచిపెడతారేమో జనాలు. విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? విడిచిపెట్టాడా? హల్లెలూయా. అందుకనే ఏ మనిషి మనకు దూరం అయిపోయినా మనం బాధపడొద్దు. దేవుడు దూరం అయితేనే మనం ఏడవాలా. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ. హల్లెలూయా.